ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బీసీల రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో ఈరోజు బీసీ సంఘాలు ఆందోళన బాట పెట్టాయి. బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒకరోజు దీక్ష చేపట్టారు. బీసీ ధర్మ పోరాటం పేరిట ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘాల నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని, ఎన్నికల సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు తీరా స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించినప్పటికీ స్థానిక సంస్థలు నిర్వహించడం అంత మంచిది కాదు, కానీ స్థానిక సంస్థల ఎన్నికలను బీసీ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, దశల వారీగా తాము ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట కొనసాగిస్తామని ఈ సందర్భంగా బీసీ సంఘ నేతలు హెచ్చరించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే, గ్రామీణ స్థాయిలో అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని సిఐటియు అనుబంధంగా ఉన్న తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జాతీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 5వ మహాసభలు జరిగాయి. ఈ 5వ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సిఐటియు అనుబంధంగా ఉన్న అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జాతీయ నాయకులు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను శ్రమదోపిడీ చేస్తున్నాయని, వారికి పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని, అలాగే సామాజిక భద్రత లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారని, అంగన్వాడీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని, తాము మాత్రము దశల వారీగా ఆందోళన చేపడతామని, అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు వెంటనే పోరుబాట పడతామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ బిల్డింగ్ నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు. తెలంగాణ బిల్డింగ్ నిర్మాణ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట బిల్డింగ్ నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఈ బిల్డింగ్ యూనియన్ కార్మికుల నేతలు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తాము విన్నవిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేజ్ బోర్డును వెంటనే నియమించాలని, అలాగే వేజ్ బోర్డులో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని, అలాగే సిఇసి హెల్త్ టెస్టును రద్దు చేసి కార్మిక శాఖ ఆధ్వర్యంలోనే కార్మికులకు ఆరోగ్య పరీక్ష నిర్వహించాలని, అలాగే తమ పెండింగ్ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.